మరి దేశానికే తలమానికంగా మారుతుంది. దట్ ఈస్ వై వీ వాంట్ ఏ పర్మనెంట్ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ సార్. ఏపీ ఆంధ్రప్రదేశ్ దేహమైతే అమరావతి గుండకాయ మరియు ఆత్మ లాంటిది సార్. సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ దానివల్ల ఉపయోగం ఏంటని అడిగింది పోయిన సభలలో. ఐ విల్ గివ్ ఎగ్జాంపుల్ సార్. తెలంగాణ హ్యావ్ ఎ ఓన్ రెవెన్యూ 2024-25 1,40,000 crores, and only in Hyderabad there is a 75% capital is coming from Hyderabad city, sir. But where Andhra we have to go, sir? One side for Tamil Nadu there is a Chennai, another Bangalore, Karnataka there is a Bangalore, other side Kerala there is a Cochin, Hyderabad. All capitals are there. For Andhra Pradesh there is no capital because there is urbanization, more urbanization, population, their per capita income is more. Andhra Pradesh only we are based on agriculture income, sir. That is the reason our honorable Prime Minister and Chandrababu Naidu, Pawan Kalyan ji, Lokesh Garu, all they planned for this Amaravati capital, world-class capital, sir. Once world-class capital will come, automatically revenue generation will go up. Then we can do many developments, we can do many welfare schemes. That is our government, this double engine Sarkar government aim, sir. These people, what they did 5 years, how to destroy. This capital comes, name will go to Narendra Modi ji, name will go to Chandrababu Naidu. That is the reason. That is the reason only. That is the reason only they destroyed the capital, sir. How they destroyed, sir? Mithun ji, your chance is coming. You can speak. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి సార్. Nothing objection, సార్. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి. ఎవరైనా కానీ ఒక ప్రభుత్వంలో చేసిన పనిని దాన్ని కొనసాగించవచ్చు, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలంటే దాన్ని ఇంకా బాగా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ సార్ ఈ అమరావతి క్యాపిటల్లో 10,000 కోట్లు ఖర్చు పెట్టి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంటు నుంచి మట్టి తీసుకొని వచ్చి పవిత్ర నదీ జలాలు తీసుకొని వచ్చి అక్కడ ఫౌండేషన్ చేస్తే, పార్లమెంట్ నుంచి మట్టి తీసుకొని వచ్చారంటే ఏమని, పార్లమెంట్ సభ్యులు అందరి ఆమోగ్య యోగంతో మహా పవిత్రమైన నదుల నుంచి నీరు తీసుకొని వచ్చారంటే ఈ క్యాపిటల్ అంత అమరావతి దేవతల రాజధాని, అంత పవిత్రమైనది. ఆ పవిత్రమైన క్యాపిటల్కి మన ప్రధానమంత్రి గారు వచ్చి ఫౌండేషన్ వేస్తే అక్కడ ఏం చేశారు సార్? ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు వేస్తే ఆ రోడ్లలో ఉండే కంకర, ఆ రోడ్లలో ఉండే స్టీలు, ఆ రోడ్లలో ఉండే వస్తువులన్నీ పైప్ లైన్లు ఇవన్నీ తీసుకుపోయి అమ్ముకున్నారంటే కేవలం ఇంత దుర్భాగ్యం ఎక్కడ ఉండదు సార్. మనము చూసాం సార్ చరిత్రలో, రాజుల కాలంలో కూడా కొంతమంది చాలా రాజులు విచిత్రంగా ప్రవర్తించిన రాజులు కూడా చూసాం. ఇంత విచిత్రంగా ప్రవర్తించిన ప్రభుత్వాన్ని మనం ఎక్కడ దేశంలో చూడం సార్, చూడలేము కూడా సార్. అందుకే సార్ ఇటువంటి బిల్లులు తీసుకురావాలి సార్. ఎందుకంటే సార్ నేను చూసా మహిళలు అక్కడ, మహిళలు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకని ఒక న్యాయబద్ధంగా గాంధీయేత వాదంలో వాళ్ళు పాదయాత్ర చేస్తే అడుగు అడుగునా సార్ వారికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము మద్దతు తెలిపేదానికి నెల్లూరు జిల్లా కావలిలో నేను వెళ్తే సార్ అక్కడ నా పైన కూడా మా భారతీయ జనతా పార్టీ నాయకుల పైన కూడా కేసు బుక్ చేశారు సార్. ఆ కేసు ఇప్పటికి కూడా నా పైన ఇంకా ఉంది సార్. నేను ఎలక్షన్ అఫిడవిట్లో కూడా ఆ కేసు వివరాలు ఇచ్చాను సార్. అంటే ఒక న్యాయబద్ధంగా చేస్తే అక్కడ పాదయాత్ర సార్, ఎక్కడ పెద్ద ఏమి కూడా ఎక్కడ అల్లరి లేదు, ఏం లేదు, మహిళల పాదయాత్ర సార్. చరిత్రలో మనం చూసాం, ఎక్కడైనా మహిళల్ని కించపరుస్తే ఆ ప్రభుత్వాలు కానీ ఆ రాజులు కానీ ఇంతవరకు చరిత్రలో బాగుపడింది లేదు సార్. దాని ఫలితమే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 94% స్ట్రైక్ రేటు ఈ కూటమికి వచ్చిందంటే వారు 5 సంవత్సరాలలో చేసిన దౌర్భాగ్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలు సార్. ప్రభుత్వం ఇస్తే చేసేదానికి లిక్కర్ వ్యాపారం చేసేదానికి కాదు సార్, భూములు దోచుకునేదానికి కాదు సార్, ఇచ్చాల విడిగా మైనింగ్ మాఫియా చేసేదానికి కాదు సార్, ప్రజలకు మంచి పనులు చేసేదానికి చేయకుండా ఒక రాజు
ఎందుకంటే సార్ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి సార్ ఇక్కడ. ఏదైతే హైదరాబాద్లో సైబరాబాద్